ఇంటర్ లేదంటే 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చేరగానే మీకు 50,000 వరకు కూడా సాలరీ అనేది పొందొచ్చు. కేవలం మనకి ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి సెలెక్షన్ చేస్తున్నారు. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది చూస్తున్నారు వీడియోని, కానీ అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో తప్పనిసరిగా ముందుగా వీడియోని అయితే లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది తెలపండి. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఐసీఎంఆర్ కింద పనిచేసినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇంకా మనకి చాలా టైం ఉంది. March 4th వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. ఈ యొక్క డేట్ లోపు మనము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనము 12th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో అప్లై చేసుకోదనేటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ యొక్క ఉద్యోగాలకి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా కూడా మనకి జాబ్ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. మన సొంత రాష్ట్రాలకు కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ ఇచ్చారు, LDC అని చెప్పేసి. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,000 వరకు కూడా మీకు బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అయితే వస్తాయి. అవన్నీ కలుపుకుంటే మనకి చేరగానే 36,000 వరకు కూడా సాలరీ అనేది వస్తుంది. ఈ యొక్క ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 12th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 12th అంటే మీరు ఇక్కడ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇది క్లర్క్ జాబ్ కాబట్టి టైపింగ్ కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 words per minute, లేదంటే హిందీలో అయితే 30 words per minute టైపింగ్ కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ యొక్క క్లర్క్ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 2, EWS కేటగిరీలో 1 వేకెన్సీ అనేది ఉంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి 18 నుంచి జనరల్ వాళ్ళైతే 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే మీకు లెవెల్ 4th ప్రకారం 25,500 నుంచి 81,000 వరకు కూడా మీకు బేసిక్ పే వస్తుంది. దాంతోపాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అయితే పే చేస్తారు. అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి మాత్రం మీరు డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. 18 నుంచి 27 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. జనరల్ కేటగిరీలో అండ్ అలాగే OBC కేటగిరీలో మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇక స్టెనోగ్రాఫర్స్ ఉద్యోగాలకి 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4th ప్రకారం మీకు సాలరీ వస్తుంది. జనరల్ కేటగిరీ అండ్ అలాగే OBC కేటగిరీలో వేకెన్సీ అనేది ఉంది. 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ లేదంటే హిందీకి సంబంధించి షార్ట్ హ్యాండ్ విభాగంలో 80 words per minute సంబంధించి మీకు యొక్క స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. 18 నుంచి 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ వివిధ రకాల పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి recruitment.nimr.org.in కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది విజిట్ చేసి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువగా ఏం లేదు. 300 rupees అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి కేవలం ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అనేది ఎవరైతే పాస్ అవుతారో మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకుని మిమ్మల్ని సెలక్షన్ అయితే చేస్తారు. ఈ యొక్క రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే మనము క్వాలిఫై అవుతాము అని చెప్పేసి చూసినట్లయితే జనరల్ EWS OBC వాళ్ళైతే ఎగ్జామినేషన్లో ఆ యొక్క రిటర్న్ టెస్ట్లో మినిమం మీరు 50% మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. SC ST PWD క్యాండిడేట్స్ అయితే మాత్రం
మినిమం 40% మార్క్స్ అనేవి తెచ్చుకోవాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. హౌఎవర్ ఓన్లీ ద టాప్ 20 candidates as per the merit list of the written test shall be only called for the స్కిల్ టెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి రిటర్న్ టెస్ట్లో పాస్ అయినటువంటి అభ్యర్థులలో ఓన్లీ 20 మంది అభ్యర్థుల్ని మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే పిలవడం జరుగుతుంది అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ చేస్తున్నారు. అంటే మనకి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్లో కనుక మీరు మంచి స్కోర్ చేసినట్లయితే రిక్రూట్మెంట్కి మీరు ఈజీగా సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకి మెయిన్గా ఫైనల్ సెలెక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకుని సెలెక్షన్ చేస్తారు. రిటర్న్ టెస్ట్లో స్కోర్ చేసిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఇక్కడ 2 years వరకు కూడా మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రొబేషన్ పీరియడ్ ఎలా ఉంటుందో సో ఈ జాబ్స్కి సంబంధించి కూడా మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ చేస్తున్నారు. జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఆల్ ది పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లియబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉండదు. మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్స్ అయితే వీళ్ళు కల్పించడం అనేది జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ యొక్క వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ పైన చూపిస్తుంది కదా రిజిస్ట్రేషన్. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మనకి ఇంకా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయలేదు. మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఈ యొక్క టాపిక్స్ మీద మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 12th స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్, అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మన డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.